ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు సురేష్ బాబు. ఇక్కడ నేను వరి రైతు పొలంలోకి వచ్చానండి. అప్సా వాడుతుంటాను. ఒకసారి వారి మాటల్లో మనము అప్సా వల్ల వాళ్ళకి ఏమేమి లాభం కలుగుతుందో తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గోపాల్ రెడ్డి. ఓకే. నిజాంపేట మండల్ కల్వకుంట విలేజ్ మాది. ఓకే. నాకు 6 ఎకరాలు ఉంది సార్. ఓకే. 6 ఎకరాలు అప్సనే వాడతా. 5 లీటర్లు తీసుకున్నా సార్. ఓకే. పోయిన సంవత్సరము నాకు 2 సార్లు వచ్చినాయి. వర్షాకాలం వచ్చింది, వానాకాలం వచ్చింది. నేను ఇప్పుడు మీది ఈ పొలము అంత చౌడు ఉన్నట్టుంది కదా? ఉన్నది సార్, కొంచెం ఉన్నది. చౌడు ఉంది. ఓకే. ఓకే. మీరు ఎట్లా వాడుతుంటారు ఇది? అంటే చౌడు ఉంటే యూరియాలు కలిపి 200 ml కలిపి ఇసుక పట్టించానా యూరియా పట్టించానా కలవండి సార్. ఓకే. ఓకే. ఇసుకలు కలిపితే మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే. అయినా మళ్ళీ ఎందుకంటే యూరియాలో పట్టి ఇచ్చినా కానీ బాగుంటుంది. అంటే మీరు ఇది వాడక ముందు ఎట్లా అనిపించింది? దీన్ని వాడక ముందు ఎరుపు రకము, కిందికి కుంగిపోవుడు, పోషకాలు ఎంత మంచిగా రసాయనాలు ఎరువులు వాడినా, డిఏపి వాడినా నాకు ఈ అప్సవాడి నుంచి అది కొంచెం గ్రోత్గా వచ్చి వరి పంట కూడా నాకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది సార్. నేను 113 క్వింటాలు వచ్చి 136 వచ్చింది సార్. 6 ఎకరాల్లో? 6 ఎకరాలు. ఇప్పుడు మొన్న పోయినసారి ఏసంగి ఎంత వచ్చింది? 136 క్వింటాలు అయినాయి. 136 క్వింటాలు. వర్షాకాలం బియ్యం అయినాయి. మొన్న వర్షాకాలం 113 అయినాయి సార్. ఓకే. 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 రైట్. మళ్ళీ ఇప్పుడు 6 ఎకరాలు వేస్తారా? 6 ఎకరాలు వేసింది సార్. ఇప్పుడు ఇదంతా మొత్తం మీదే కదా? మొత్తం సార్, అక్కడ నుంచి అక్కడ వరకు. లాస్ట్ కట్టు ఎరుపున్నది ఎవరిది? ఎరుపు పడుతుంది. ఇప్పుడు ఈ పచ్చగున్నదంతా మనది అప్సా వాడింది. బోర్ వస్తుందా? ఆ బోర్ వచ్చి నుంచి అక్కడ నుంచి మనది. ఓకే. ఓకే. ఆ ఎరుపుది మనది కాదు, పచ్చగున్నది మొత్తం కూడా మనం అప్సా వాడడం కాబట్టి మొత్తం పచ్చదనం అయింది. అంతవరకు మనది. పచ్చగున్నది వరకు మనది. అక్కడ వరకు. అవును. మళ్ళీ అక్కడ ఎరుపున చూస్తూ అక్కడ మనది కాదు, నీటి. అదే అక్కడ లాస్ట్కి ఎరుపు ఉన్నది, అది కాదు, అది మనది కాదు. ఓకే. ఈ పచ్చగున్నదంతా మనది. రైట్. ఓకే. సో మీకు టోటల్గా దిగుబడి శాతం అనేది బాగా పెరిగింది దీనివల్ల? పెరిగింది సార్. ఓకే. ఓకే. అంటే దీనివల్ల ఇంకా లాభం ఏంటి చెప్పండి? మీకు కలిగిన లాభం ఏంటి? మీ తోటి రైతులు కూడా ఇదే వాడితే నేను చెప్తాను. ఊళ్ళకు గ్రామాల్లో మా ఊళ్ళో కూడా ఫ్రెండ్స్ చెప్పినాము. ఓకే, బాగుంటుంది. దీని దిగుబడి ఒక డబ్బా ఎకరా వాడి చూడు, ఒక ఎకరా 3 ఎకరాల ఒక వాడు మంచిగా ఉంటుంది, దిగుబడి ఉంటుందని మా తోటి మా అన్నకు కూడా చెప్తే ఆయన కూడా 5 లీటర్లు తీసుకుంది ఈరోజు. ఓకే. ఓకే. నేను తీసుకున్నా మళ్ళా. ఓకే. చాలా బాగుంటుంది, నాకు దిగుబడి కూడా రావాలని ఆశిస్తున్నాను సార్. ఓకే. ఓకే. విన్నారా రైతు మిత్రులారా? ఈ అప్సైట్ని ప్రతి రైతు వాడాలి. ఎందుకంటే ఈ రైతుకు ఒక వరం లాంటిది ఇది. దీన్ని మీరు కింద వేసే ఫెర్టిలైజర్లో ఎకరానికి 200 ml చొప్పున, అలాగే మీరు ఏదైనా పురుగు కానీ దోమకు కానీ స్ప్రే చేస్తే దాంట్లో కూడా మీరు ట్యాంకుకు ఒక 10 ml చొప్పున మీరు వాడుకున్నట్టయితే మీకు పంట దిగుబడి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మన రైతు గారు చెప్పినట్టు మీకు దిగుబడి శాతం చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు తనకే దగ్గర ఒక ఎకరానికి 4 నుంచి 5 క్వింటాల వడ్లు వచ్చినాయి. సో ప్రతి ఒక్కరూ ఇది వాడుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ అండి.